యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబాకర్ ముస్లింయార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రౌండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు ఆయన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబూబాకర్ ముస్లింయార్ ఉత్తర యెమెన్లో ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమెకు ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. సంపత్, చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారినటువంటి నిమిషప్రియ ఎవరైతే మన భారతీయ నర్సు యెమెన్లో ఉరిశిక్ష సంబంధించినటువంటి తీర్పుతో సంబంధించి ఉరిశిక్ష సంబంధించి చాలా రోజులు చర్చ నడుస్తోంది. అయితే ఈ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ కూడా భారత ప్రభుత్వం నుంచి చాలా రోజులు విజ్ఞప్తులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో వాయిదా పడుతూ వచ్చినటువంటి ఉరిశిక్ష ప్రస్తుతం రద్దు చేసినట్టుగా యెమెన్ సంబంధించిన ప్రభుత్వం ప్రకటించడం కొంత ఆమెకు ఊరట లభించిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇంకా మన భారత విదేశాంగ శాఖ నుంచి అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ అక్కడ లోకల్ గా ఉన్న మీడియా కావచ్చు, అంతర్జాతీయ మీడియా ద్వారా ప్రస్తుతం అయితే ఈ వార్త ప్రస్తుతం బయటకు లీక్ అయింది. అయితే ఎవరైతే మన భారతకు సంబంధించిన గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ ఉన్నారో ఆయన వారికి సంబంధించిన ఏపీ అబూబాకర్ సంబంధించిన కార్యాలయం నుంచి ఈ ప్రకటన అయితే విడుదలైంది. అయితే పూర్తిగా ఆమె జైలు నుంచి బయటకు వస్తారా లేదంటే ఓన్లీ ఉరిశిక్ష మాత్రం రద్దయిందా అనే విషయం కూడా స్పష్టత రావాల్సి ఉంది. చాలా రోజులుగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబంతో చర్చల కోసం మనకు సమయం ఇవ్వాలంటూ కూడా యెమెన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఉరిశిక్షను రద్దు చేసినట్టుగైతే మనకు యెమెన్ ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధుల ద్వారా మీడియాకు ఆ సమాచారం అందింది. మొత్తంగా ఈ ప్రస్తుతం ఈ ప్రకటనతో భారత్కు సంబంధించిన ప్రజలు కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి వస్తూ ఉంది. అయితే మరి యావజ్జీవ శిక్ష కంటిన్యూ చేస్తారా లేదంటే ఆమె జైలు నుంచి విడుదల అవుతారన్న విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమణ.